న్యూస్. మిస్ వరల్డ్ పోటీలపై అధికార విపక్షాల మధ్య పొలిటికల్ హీట్ రేపుతుంది. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే మిస్ వరల్డ్ పోటీలేంటని ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్. అందాల పోటీలను టూరిజం డెవలప్మెంట్ కోణంలో చూడాలని ప్రభుత్వం కౌంటర్ అటాక్స్ చేస్తుంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తెలంగాణకు వరం అవుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేసు నిర్వహించి నిధులు కొల్లగొట్టిన కేటీఆర్ కు తనకు ఏ మాత్రం పోలికలేదంటూ సూటిగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మే నెలలో మిస్ వరల్డ్ అందాల పోటీలు తెలంగాణలో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహించడం, అందుకోసం ప్రభుత్వం ఖర్చు పెట్టడంపై పొలిటికల్ టర్న్ తీసుకుంది. మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే అభినందించకపో, నీ బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు. దానికి ఎట్లా ఖర్చు పెట్టే, దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, మనం చూస్తున్నాం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి పొలిటికల్ గా అటు ప్రతిపక్షం అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకరికొకరు కౌంటర్ అటాక్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అసలు ఈ మిస్ వరల్డ్ పోటీలని హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల ఎంతవరకు మన తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం చేకూరే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అసలు రేవంత్ ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న సూర్యాపేటలో కేటీఆర్ కొన్ని విమర్శలు చేశారు. రాబోయే మే నెలలో ఇక్కడ అందాల పోటీలు నిర్వహించబోతున్నారు. మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తరుణంలో అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీలా ఫార్ములా ఈ కార్ రేస్ అంటూ అటు డబ్బు దోచుకోవడానికి ఇటువంటి పోటీలు పెట్టలేదు. అటు ప్రపంచ పటంలోనే హైదరాబాద్ని ఒక ఐకానిక్ ప్లేస్గా చూపెట్టే ప్రయత్నం తాము చేస్తున్నాము. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది. అంతే స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూసే అవకాశం కనపడుతుంది. ప్రత్యేకంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చారు. టూరిజం అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని, రాబడిని సంపాదించాలన్న ఆలోచనతో టూరిజం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా రూట్ ప్లాన్ కూడా చేశారు. ఇప్పుడు ఈ అందాల పోటీల నిర్వహణ ద్వారా దాదాపుగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ అందాల పోటీలలో పాల్గొంటారు. వీటిని కవర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అటు మీడియా ఇటు హైదరాబాద్కు వస్తుంది. తద్వారా హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరు వినపడుతుంది, తెలంగాణ వేదిక అవుతుంది ఇంతటి మహత్తర కార్యానికి అంటూ ఆయన వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు. దీనివల్ల అటు హైదరాబాద్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో
అనేక అవకాశాలు వస్తాయి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎక్కువ లాభాలు వస్తాయి అంటూ కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే 140 దేశాల ప్రతినిధులు అటు తెలంగాణలో ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు, అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో ఉన్న అందమైన ప్రదేశాల దగ్గర నుంచి ఇటు వరంగల్ జిల్లా వరకు మహబూబ్ నగర్ జిల్లా అన్ని జిల్లాలను కవర్ చేసే విధంగా ఒక రూట్ ప్లాన్ను కూడా ఖరారు చేశారు. ఈ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చే యువతలందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న పర్యాటక ప్రదేశాలను చూడడం ద్వారా వేర్వేరు దేశాలలో హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి అంతా కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తద్వారా పర్యాటక రంగానికి మంచి ఊపు వస్తుందన్న ఉద్దేశంతో ఇటువంటి మహత్తర కార్యాన్ని తలపెట్టాం. కానీ దీనిపైన అటు బీఆర్ఎస్ నేతలు కావాలని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒకటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే కార్యక్రమం పైన దుష్ప్రచారం చేయడం తగదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి అటు ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల వార్తలు రాస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం పైన కోపం ఉందంటూ రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అసలు ప్రభుత్వం పైన కోపం ఉంది? ప్రభుత్వం ఇప్పటికే అనేక నోటిఫికేషన్లు ఇచ్చింది. మీతో చేతగాని ఉద్యోగాల కల్పనను కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తరుణంలో, ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్న తరుణంలో వీటిలన్నింటినీ చూసి ఓర్వలేకనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మే 7వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 25 రోజుల పాటు ఇక్కడే అటు ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా హైదరాబాద్ వేదికగా ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు కూడా పర్యటిస్తారు. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, రకరకాల అవకాశాలు వెల్లువెత్తుతాయంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న సభలో ఆయన మాట్లాడారు. అట్లనే అటు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చినట్లుగా భావించాలి. అయితే ఇప్పటికే అటు తెలంగాణ టూరిజం అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ని దాన్ని మరింతగా ఊతమిచ్చే విధంగా అటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావించి ఈ మిస్ వరల్డ్ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రత్న రైట్ పవన్, మనం చూసుకుంటే మిస్ వరల్డ్ పోటీలు కనుక ఒకవేళ మనకి ఇక్కడ నిర్వహిస్తే హైదరాబాద్లో, ఇక ప్రపంచంలో ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక టూరిజం స్పాట్గా అయ్యే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి కూడా రేవంత్ అంటున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా టూరిజం పాలసీని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే ధ్యేయంతోనే ఆ కొత్త టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ప్రపంచ సుందరి పోటీలను కూడా ఒక అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు. దాదాపుగా 140 దేశాలకు చెందిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడ రానున్నారు. వాళ్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ కూడా తిప్పడం వల్ల ఇక్కడ ఎటువంటి అందాలు ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి టూరిజం స్పాట్లు ఉన్నాయనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. తద్వారా ఇతర దేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించవచ్చు. దాంతో పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోనే ఈ మిస్ వరల్డ్ పోటీలను ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో అనేక పెట్టుబడి అవకాశాలు కూడా వస్తాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసే అవకాశం ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి ఆయన చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ పవన్.